వెల్కమ్ టు ఫోకస్. అగ్రరాజ్యంలో మళ్లీ అలజడి. 2 రోజుల్లో 2 నల్ల జాతీయుల్ని పోలీసులు కాల్చి చంపడంతో జాతి వివక్షపై అమెరికా భగ్గుమంటోంది. నల్ల జాతీయుల నిరసనలో 5 పోలీసు అధికారులు చనిపోవడంతో వర్ణ వివక్ష కార్చిచ్చు ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. ప్రపంచానికి సుద్దులు చెప్పే పెద్దన్న దేశంలో ఎందుకింత అరాచకం? సాక్షాత్తు దేశ అధ్యక్షుడే వర్ణ వివక్షపై వేదన చెందితే ఎటు పోతోంది అగ్రరాజ్యం? రంగు రక్తం చిందిస్తోంది. శ్వేత సౌధ దేశంలో నల్ల జాతీయులు ఆగ్రహవేశాలతో రగిలిపోతున్నారు. పదే పదే తమపై జరుగుతున్న రాక్షస కాండకు వ్యతిరేకంగా బ్లాక్స్ పిడికిలి బిగించారు. అమెరికాలో జాతి వివక్ష కొత్త కాకున్నా ఎన్నికలకు సిద్ధమవుతున్న అగ్రరాజ్యం తాజా సంఘటనలతో మరింత అట్టుడుకుతోంది. అమెరికాలో సీన్ రిపీట్. గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని అగ్రరాజ్యం మూల్యం చెల్లిస్తోంది. వర్ణ వివక్షపై రగిలిపోతున్న నల్ల జాతీయుల ఆగ్రహానికి ఆజ్యం పోశాయి 2 సంఘటనలు. డలాస్లో నిరసన జ్వాలల్లో 5 పోలీసు అధికారులు బలైపోవడంతో అమెరికా ఉలిక్కిపడింది. అధ్యక్ష ఎన్నికలకు అమెరికా సన్నద్దమవుతున్న సమయంలో జరిగిన ఈ పరిణామాలతో అందరి దృష్టి ఆ దేశం మీదే. అమెరికా పోలీసులపై ఆగ్రహంతో రోడ్డెక్కిన నల్ల జాతీయుల నిరసన హింసాత్మకంగా మారింది. పోలీసు బృందంపైకి కొందరు కాల్పులు జరపడంతో 5 అధికారులు ప్రాణాలు కోల్పోయారు. అనుమానితుల్లో ఒకరు ఆత్మహత్యకు పాల్పడడం, చాలా నగరాల్లో నల్ల జాతీయుల నిరసనలు వెల్లుబెక్కుతూ ఉండడంతో అగ్రరాజ్యం తలపట్టుకుంది. పుండు మీద కారం చల్లింది అమెరికా పోలీసులే. తమపై అడుగడుగున వివక్ష ప్రదర్శిస్తున్నారని అమెరికాలోని నల్ల జాతీయులు ఎప్పటినుంచో రగిలిపోతున్నారు. పోలీసుల తొందరపాటుతో గతంలో ఎన్నో అవాంఛనీయ సంఘటనలు జరిగాయి. కేవలం నల్ల జాతీయులను దోషులుగా చూస్తున్నారని, అనుమానిస్తున్నారని ఆ వర్గానికి చెందిన ప్రజల్లో అసంతృప్తి ఉంది. ఆగని దారుణాలతో గుండె లోతుల్లోని ఆగ్రహ జ్వాల లావాలా ఎగిసిపడుతోంది. మిన్నెసోటా నగరంలో గర్ల్ ఫ్రెండ్ తో కారులో వెడుతున్న ఫిలాండో క్యాస్టిల్ ని పోలీసులు కాల్చి చంపిన సంఘటన అమెరికాను కుదిపేసింది. అతని గ్యాంగ్స్టర్ కాదు, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అంతకంటే కాదు. అతని దగ్గర ఓ తుపాకీని చూసిన పోలీసులు అతను చెప్పేది వినకుండా, పక్కనున్న మహిళ ప్రాధేయపడుతున్నా పట్టించుకోకుండా తుపాకులకు పని చెప్పారు. తన దగ్గరున్న తుపాకీకి లైసెన్స్ ఉందని చెబుతూ ఫిలాండో దాన్ని జేబులోంచి తీసి చూపించే ప్రయత్నం చేస్తుండగానే అమెరికా పోలీసులు తొందరపడ్డారు. నల్ల జాతీయుడైన అతని స్నేహితురాలు మరో పాప కళ్లెదుటే నిర్దాక్షిణ్యంగా కాల్చేశారు. గుండెల్లో బుల్లెట్లు దిగడంతో డ్రైవింగ్ సీట్లోనే ప్రాణాలుదిరాడు 32 ఏళ్ల ఫిలాండో క్యాస్టిల్. 2 రోజుల క్రితం లూసియానాలో ఆల్టన్ స్టెర్లింగ్ అనే వ్యక్తిని కూడా అకారణంగా కాల్చి చంపారు అమెరికా పోలీసులు. అతడు నల్ల జాతీయుడే కావడం కాకతాళీయమని అనుకోవడం లేదెవరు. అనుమానం ఉంటే ప్రశ్నించొచ్చు, తనిఖీలు చేయొచ్చు. కానీ పాత కక్షలేవో ఉన్నట్లు కసిగా కాల్చి చంపడంతో అమెరికా మూల్యం చెల్లించాల్సి వస్తోంది. స్టెర్లింగ్ నేరస్తుడు కాదు, అతనేమీ పోలీసుల మీద తిరగబడలేదు. కాకపోతే పోలీసులు ఆపిన క్రమంలో వారితో చిన్నపాటి వాగ్వివాదం జరిగిందంతే. దీంతో అతని మీదికి ఉరికి కింద పడేసి పోలీసులు నిస్సహాయుడైన ఆ నల్ల జాతీయుడిని రక్తం కళ్ళజూశారు. 2 పోలీసు అధికారుల ఘాతుకాన్ని నిరసిస్తూ వేల మంది నిరసనకు దిగారు. క్యాస్టిల్, స్టెర్లింగ్ల కాల్చివేత వీడియోలు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేయడంతో పోలీసులు తమ చర్యలు సమర్థించుకునే ఛాన్స్ లేకుండా పోయింది. ఎన్నాళ్ళి వివక్ష అంటూ నల్ల జాతీయులు రోడ్డెక్కారు. నిరసనలతో అట్టుడికిన డలాస్ నగరంలో కొందరు పోలీసులపైకే కాల్పులకు తెగబడ్డారు. 5 పోలీసు అధికారులు ప్రాణాలు కోల్పోవడంతో చివరికి డలాస్ మీదుగా విమానాల రాకపోకలపైనే ఆంక్షలు విధించాల్సి వచ్చింది. తప్పు చేయడం, లెంపలేసుకోవడం అమెరికన్ పోలీసులకు అలవాటైపోయింది. అగ్రరాజ్యం ఇచ్చిన గన్ పవర్ ని దుర్వినియోగం చేసుకోవటంలో తెల్లతోలు పోలీసులు ముందుంటున్నారు. వాళ్ల చేతుల్లోని గన్స్ పిచ్చోడి చేతిలో రాళ్లలా మారిపోతున్నాయి. అనుమానితుల్ని అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నా ఫైరింగ్ ప్రాక్టీస్ లా తూటాలతో ఆడుకుంటున్నారు అమెరికన్ పోలీసులు. పొరపాటు అనుకోవడానికి లేదు, ముమ్మాటికి బలుపే. 1-2 సంఘటనలు కాదు, అమెరికాలో వందల ఉదంతాలు పోలీసుల తప్పిదాలకు సాక్ష్యాలుగా ఉన్నాయి. తమ మీదే దాడికి పాల్పడ్డారని వంకతోనో,
ఆత్మరక్షణ సాకుతోనో అమెరికా పోలీసులు తుపాకులకు పని చెప్పడం ఎక్కువైంది. ఆ తూటాల్లో అత్యధికం నల్ల జాతీయుల గుండెల్లో దిగుతూ ఉండడమే అమెరికాలో తరచూ అశాంతి కారణమవుతోంది. ఎప్పుడైనా జరిగితే పొరపాటు, కానీ పదే పదే జరుగుతుంటే ఏమనుకోవాలి? అందులో తెల్ల పోలీసుల తుపాకులకు నల్ల జాతీయులే ఎక్కువగా లక్ష్యమవుతుంటే దీన్నెలా అర్థం చేసుకోవాలి? దేశంలో వర్ణ వివక్ష లేదని అమెరికా బుకాయించినా, చట్టం ముందు అంతా సమానులేనని అమెరికన్ పోలీసులు చెప్పినా ఎవ్వరూ నమ్మడానికి సిద్ధంగా లేరు. Martin's mate has turned up just in time. ఆటబొమ్మతో ఆడుకునే పిల్లాడు కూడా పోలీసులకు కరుడుగట్టిన నేరస్తుడిగా కనిపిస్తుంటే వాళ్ల మనసుల్లో తమపై ఎలాంటి విద్వేషముందో తెలుసుకోలేని అమాయకంగా ఏమీ లేరు నల్ల జాతీయులు. కాలిఫోర్నియా సమీపంలో 2 ఏళ్ల క్రితం జరిగిన దారుణాన్ని మర్చిపోలేదెవరు. శాంటారోసా పట్టణంలో 12 ఏళ్ల బాలుడు తమీర్ రైస్ ను పోలీసులు కాల్చి చంపారు. మైదానంలో బొమ్మ తుపాకీతో ఆడుకుంటూ ఉండడమే ఆ పిల్లాడు చేసిన నేరం. ఆ బాలుడితో వచ్చిన ముప్పేమీ లేకున్నా తుపాకులకు పని చెప్పారు అమెరికన్ పోలీసులు. నల్ల జాతీయుడు కావడంతో ఖచ్చితంగా అది అసలు తుపాకీనే అయ్యుంటుందనే అనుమానంతో వెనక ముందు ఆలోచించకుండా కాల్చేశారు. అగ్రరాజ్యంలో పోలీసుల అరాచకాల్ని ప్రపంచానికి చాటి చెప్పింది ఆ సంఘటన. బాలుడి కాల్చివేతకు కొన్నాళ్ల ముందు మైకేల్ బ్రౌన్ అనే యువకుడి కాల్చివేతతో అమెరికా అట్టుడికిందే. ఫుట్పాత్ మీద కాకుండా రోడ్డు మీద నడుస్తున్నాడనే చిన్న కారణంతో ఫెర్గ్యూసన్ పోలీసులు ఈ దారుణాన్ని కొడిగట్టారు. చేసింది తప్పని ఒప్పుకోవాల్సింది పోయి అతడు దొంగతనం కేసులో నిందితుడని తర్వాత చెప్పుకొచ్చారు అమెరికా పోలీసులు. నిరాయుధుడిగా ఉన్న మైకేల్ పోలీసులు హెచ్చరించగానే 2 చేతులు తలపై పెట్టి లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నానని అరిచినా ఆకలి మీదున్న పోలీసు తూటాలు అతని శరీరాన్ని తూట్లు పొడిచాయి. చనిపోయాక కూడా అతని మృతదేహం గంటల తరబడి రోడ్డు మీదే పడి ఉంది. 18 ఏళ్ల మైకేల్ ను పోలీసులు అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారంటూ నల్ల జాతీయులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. నల్ల జాతీయుల్ని శాంతపరిచేందుకు మైకేల్ పై కాల్పులు జరిపిన పోలీసు అధికారిని అరెస్టు చేసి విచారణ జరిపింది అక్కడి పోలీసు డిపార్ట్మెంట్. కానీ అతను తప్పేమీ లేదని అమెరికన్ గ్రాండ్ జ్యూరీ తేల్చడంతో మరోసారి నిరసనలు వెల్లువెత్తాయి. నిరసనకారులు భవనాలకు, వాహనాలకు నిప్పు పెట్టారు. చివరికి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించాల్సి వచ్చింది. తమకెలాంటి వర్ణ వివక్ష లేదని నిరూపించుకోవాల్సిన పోలీసులు బ్రౌన్ హత్యకు నిరసనగా ఆందోళనలో పాల్గొన్న 90 ఏళ్ల వృద్ధుడిపైన దాష్టీకాన్ని ప్రదర్శించడాన్ని నల్ల జాతీయులు మర్చిపోలేదు. తుపాకుల్ని ఆటబొమ్మల్లా వాడుకునే అలవాటున్న అమెరికాలో తూటాల లెక్క అటు ఇటు కావచ్చేమో గాని చావుల గణాంకాల్ని మార్చలేరు. అగ్రరాజ్యంలో నల్ల జాతీయులపై తెల్లతోలు దురహంకారం ఈనాటిది కాదు. కానీ ప్రపంచానికి పెద్దన్ననని చెప్పుకునే అగ్రరాజ్యం వర్ణ వివక్ష విషయంలో సొంతింటిని చక్కదిద్దుకోలేకపోతోంది. అనుమానితులు నల్ల జాతీయులైతే చాలు, ఆడైనా మగైనా ఒకటే ట్రీట్మెంట్. ఓ పక్క ప్రపంచాన్ని వణికిస్తున్న ఉగ్రవాదం, మరోవైపు స్వదేశంలో తుపాకీ సంస్కృతితో ఎప్పుడేం జరుగుతుందోనని అగ్రరాజ్యంలో నిఘా అనుక్షణం అప్రమత్తంగా ఉండడంలో తప్పులేదు. కానీ దిద్దుకోలేని తప్పిదాలు చేస్తూ దేశం తలంచుకునేలా చేస్తున్నారు అమెరికన్ పోలీసులు. అవతల ఒక్కడున్నా తమ కండబలాన్ని ప్రదర్శిస్తున్నారు. పోలీసు యూనిఫారాలతో కర్కసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. గత ఏడాది పోలీస్ కస్టడీలో నల్లజాతీయుడు ఫ్రెడీ గ్రే మరణంతో అమెరికాలోని బాల్టిమోర్ భగ్గుమంది. ఎదురుపడ్డ పోలీస్ తీక్షణంగా చూడడంతో భయపడి పరిగెత్తడమే ఫ్రెడీ ప్రాణాల మీదకి తెచ్చింది. వెంటబడి అతన్ని పట్టుకున్న పోలీసులు అందరూ చూస్తుండగా లాక్కుపోయారు. తర్వాత కోమాలోకి వెళ్లిపోయిన అభాగ్యుడు కొన్ని రోజులకే మరణించాడు. ఏ నేరం చేయలేదు, అనుమానితుడూ కాదు. అయినా కర్కశంగా వ్యవహరించారు అమెరికా పోలీసులు. వాహనంలో పడేసి మెడపై కాలితో నొక్కి పెట్టడంతో పాటు లాఠీలతో కొట్టడంతో ఫ్రెడీ ప్రాణాలు కోల్పోయాడు. అతని అంత్యక్రియల తర్వాత బాల్టిమోర్ నగరంలో నిరసనలు మిన్నంటాయి. అదుపు చేసే ప్రయత్నంలో 25 మంది పోలీసు అధికారులు గాయపడ్డారు. 150 వాహనాలు ధ్వంసం కాగా ఇదే అదురుగా కొందరు దుకాణాలు, భవనాల్ని లూటీ చేశారు. దీంతో చివరికి కర్ఫ్యూ పెట్టి కంట్రోల్ చేయాల్సి వచ్చింది. చెప్పుకుంటూ పోతే తెల్ల తోలు పోలీసుల తుపాకులకు బలైన నల్ల జాతీయులు ఎందరో. ఈ వివక్ష పోలీసులకే పరిమితం కాలేదు. అమెరికన్ శ్వేత పౌరులకు, నల్ల జాతీయులకు మధ్య విద్వేషపూరిత సంఘటనలు సాధారణమైపోయాయి.
ప్రతిఘటించే క్రమంలో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. జాతి విద్వేషంతో దాడులకు తెగబడ్డ సంఘటనలు అగ్రరాజ్యంలో దశాబ్దాలుగా జరుగుతూనే ఉన్నాయి. అమెరికాలో దాదాపుగా 18% ఉన్న నల్లజాతీయులు తమను ద్వితీయ శ్రేణి పౌరులుగానే చూస్తున్నారని ఆవేదనతో రగిలిపోతున్నారు. ఇది అపోహేనని కొట్టిపారేయడానికి వీల్లేకుండా ఏవో ఒక సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. రెండు 2006-2012 మధ్య 6 ఏళ్ల కాలంలో గణాంకాల్ని తీసుకుంటే వారానికి 2 చొప్పున నల్లజాతీయులు తెల్ల పోలీసుల తూటాలకు ప్రాణాలొదిలారు. సంఖ్య కాస్త తగ్గుండొచ్చు కానీ వివక్ష మాత్రం ఆగలేదు. అమెరికాలో జరుగుతున్న నేరాల్లో ఎక్కువ నల్లజాతీయుల పాత్రే ఎక్కువన్న నింద ఉంది. పోలీసులే రంగును బట్టి అనుమానంగా చూస్తున్నప్పుడు సాధారణ పౌరుల వ్యవహార శైలి వేరుగా ఎందుకుంటుంది? దీంతో అమెరికా సమాజంలో అశాంతి, సంఘర్షణ నిత్యకృత్యమైపోయాయి. చివరకు న్యాయస్థానాల్లోనూ తమపై వివక్ష చూపుతున్నారని నల్లజాతీయులు అనుమానించేలా అమెరికాలో పరిస్థితులు ఉన్నాయి. నేరాలు, నేరారోపణల్లో ఆఫ్రో అమెరికన్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. నేరానికి జాతి, మత, కుల భేదం లేకపోయినా 30% అధికంగా నల్లజాతీయులే జైళ్లలో మగ్గుతున్నారు. కొన్ని నగరాల్లో నల్లజాతీయుల సంఖ్య ఎక్కువ, కానీ ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో తగిన ప్రాధాన్యం లేదన్న ఆత్మ న్యూనతతో మగ్గిపోతున్నారు నల్లజాతీయులు. ఫెర్గ్యూసన్ లో 60% మందికి పైగా నల్లజాతీయులే ఉన్నా అక్కడి పోలీస్ శాఖలో వారి ప్రాతినిధ్యం కేవలం 3%. అమెరికన్ పౌరులుగా అందరితో సమానంగా చూడకపోగా తమకు అనునిత్యం జరిగే అవమానాలు, అమానుషాలతో చావోరేవో తేల్చుకునేందుకే సిద్ధపడుతున్నారు నల్లజాతీయులు. మైఖేల్ బ్రౌన్ హత్య తర్వాత మరో తప్పు జరగకుండా అమెరికా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆ సంఘటన తర్వాత దాదాపుగా 600 మంది నల్లజాతీయులు అమెరికా పోలీసుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయారు. ఇక తీవ్ర గాయాలతో, మానసిక వ్యధతో మంచం పట్టిన వారు లెక్కలేనంత మంది. తాజాగా 2 నల్లజాతీయులు పోలీసుల కాల్పులో చనిపోవడంపై అమెరికా అధ్యక్షుడు ఒబామా రియాక్షన్ సంచలనం రేకెత్తిస్తోంది. ఇది జాతి వివక్షలాగే కనిపిస్తోందన్న అగ్రరాజ్య అధిపతి ఇలాంటి సంఘటనలతో అమెరికన్లంతా ఇబ్బందులు పడాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. నల్లజాతీయుడు దేశాధ్యక్షుడిగా ఉన్నా జాతి మీద దమనకాండ ఆగలేదన్న ఆవేదన ఒబామా మాటల్లో బయటపడింది. Today, our focus is on the victims and their families. They are heartbroken. The entire city of Dallas is grieving. Police across America, which is a tight-knit family, feels this loss to their core, and we're grieving with them. I'd ask all Americans to say a prayer for these officers and their families. Keep them in your thoughts. And as a nation, let's remember to express our profound gratitude to our men and women in blue, not just today, but every day. అమెరికాలో జాతి వివక్షకు 100 ఏళ్ల చరిత్ర ఉంది. ప్రపంచమంతా నైతిక నియమావళిని బోధించే అమెరికా ఆధునిక కాలంలోనూ తన సమాజంలో ఈ రుగ్మతను మాత్రం దూరం చేయలేకపోతోంది. జాతి విద్వేషాలతో అట్టుడికిన ఏ దేశం ప్రశాంతంగా బతుకుతున్నది లేదు. సాధారణ ప్రజల్లో ఆ ద్వేషభావాన్ని దూరం చేయడానికి ముందు తన పోలీస్ యంత్రాంగం దూకుడుకు అమెరికా కళ్లెం వేయకపోతే చేజేతులారా అశాంతిని ఆహ్వానించినట్లే. ఇది ఇవాల్టి ఫోకస్. నమస్తే.